వాళ్ళు చెయ్యండి. రైట్. మల్ల యాదవ్ గారు, ఏంటి ఈరోజు ప్రభుత్వ పథకాలు తీసుకువెళ్ళడం గ్రౌండ్లో తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఈరోజు నిజంగా అధికారులు విఫలమయ్యారని నేను ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడారు. మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలు ఇవి. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రైతులు రుణమాఫీ చేసాం, 2 లక్షల రుణమాఫీ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళలేదు, నెగిటివ్ వెళ్తుంది. అంటే అధికారులు తీసుకెళ్ళకపోయారని నిన్న ముఖ్యమంత్రి గారు అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇంతకుముందు ఆచార్య గారు అన్నట్లు ప్రభుత్వం ఒకవైపు నడుస్తున్నట్టు లేదు, అట్టని చెప్పి ఆగినట్టు లేదు. అదేవిధంగా ఇటు అధికారులకు సరైన పవర్స్ ఇవ్వట్లేదు అనే విధంగా చెప్పారు. నిజమైన ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు మనం ఏదైనా ఇచ్చి మీరు ఇది అమలు చేయండి అని అంటే అమలు చేసే బాధ్యత ఉద్యోగస్తులది. ప్రభుత్వం ఇచ్చింది ఏంది? రైతు బంధు మామూలుగా వేస్తామని చెప్పేసి మొదటి దఫాలో 2 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు వేసారు, మిగతా ఆపేసారు. రెండోసారి ఏనేలేదు. ఇప్పుడు మళ్ళీ 15,000 నుంచి 12,000 రూపాయలు అన్నారు. ఆ 12,000 రూపాయలు ఎవరికి ఇస్తారు, ఎన్ని పంటల్లో వేసిన వాళ్ళకి ఇస్తారు, ఏ భూములకు ఇస్తారు, ఎటువంటి వాళ్ళకి ఇస్తారు అనేది ఇంతవరకు నియమ నిబంధనలు, దానికి సంబంధించిన డబ్బులు రాలేదు. దీని మీద ఏమైనా ప్రచారం చేయాలి అధికారులు? రుణమాఫీ ఉంది, రుణమాఫీ చేసినామన్నారు, దానికి లెక్కలకు పొంతం లేదు. మొదటి దఫాలో కేబినెట్ లో ఒక రకంగా అన్నారు, ఇంకో రకంగా అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఒక రకంగా అంటాడు, డిప్యూటీ సీఎం ఒక రకంగా అంటాడు, సీఎం ఒక రకంగా అంటాడు. దానికి సంబంధించిన అధికారులు ఇంతవరకు ఉత్తర్వులు వచ్చిన దాని ప్రకారం ప్రభుత్వం ఏదైతే విడుదల చేసిన దాని ప్రకారం వాళ్ళు మామూలుగా లబ్ధిదారులు ఎవరుతున్నారో వాళ్ళు చేయగలిగినంత వరకు బ్యాంకర్లు చేసారు. ఇంకా రానివి అట్లనే ఉన్నాయి. రైతులు బ్యాంకుల మధ్య తిరుగుతున్నారు. వచ్చినప్పుడు మేము చేస్తాం, మేమేం చేయాలి, మాకు నిధులు ఎంతైతే మంజూరైనంత వరకు లబ్ధిదారులకి గ్రామాల వారికి ఇచ్చినాం, ఇది లిస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇంకేం చేయాలా? కాబట్టి ఈ రోజు మామూలుగా ప్రభుత్వం ఏదైనా పథకాలు ఇచ్చి ఆ పథకాలు అమలు చేయమనమనంటే అధికారులు పైనుంచి ఆదేశాలు ఇచ్చి కింది స్థాయి ఉద్యోగస్తుల వరకు అమలు చేపించే బాధ్యత. కానీ గ్రామాలలో పోయి ప్రజల దగ్గర మేము ఇట్లా చేసినామని చెప్పేసి చెప్పుకోవడానికి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కాదు. ఆ ప్రభుత్వానికి అనుబంధంగా ఉండే ఆ పార్టీ కార్యకర్తలు పోయి ప్రచారం చేసుకుంటారు. మా పార్టీ, మా ప్రభుత్వం ఈ రకంగా మీరు అవకాశం ఇస్తే అధికారంలో అంటే గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోవట్లేదని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనేది అంటే మీరు వెళ్ళట్లేదు, వెళ్ళాలి కదా. ఇప్పుడు గురుకుల ఉంది ఇష్యూలో, అక్కడ కనీసం మనం చూస్తాం ఏం జరిగింది అనేది. కనీసం అక్కడ కలెక్టర్ వెళ్ళిన పరిస్థితి లేదు. కనీసం ఒక రోజు నిద్ర చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ వెళ్ళి ఒక ఫుడ్ తినాలి, ఎట్లా ఉంది, అవన్నీ చాలా ఉన్నాయి కదా. అవన్నీ ఏమైనా చేశారా? చేయలేదు కదా. రాజేష్ గారు, ఇప్పుడు దాన్ని నియంత్రించాల్సింది ఎవరు, పర్యవేక్షించాల్సింది ఎవరు? ఇంతవరకు దానికి సంబంధించిన పై స్థాయి మంత్రులు ఎవరన్నా మామూలుగా దాని మీద రివ్యూ చేసిరా? దాన్ని పర్యవేక్షించమని చెప్పేసి ఏమైనా ఆదేశాలు ఇచ్చిరా? ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి మామూలుగా గురుకుల పాఠశాలలో ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత, 2 ఇన్సిడెంట్లు అయిన తర్వాత ఎందుకైతుందని చెప్పేసి పైన ఉన్న కేబినెట్ మంత్రులు లేకపోతే ఆయా జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎక్కడైతే మామూలుగా అయిందో ఆడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎందుకు జరుగుతుంది, ఈ లోపం ఎక్కడుంది, ఎవరి వల్ల అవుతుంది, ఈ పర్యవేక్షించే పరిస్థితి, అధికారులు అప్రమత్తం చేసే పరిస్థితి ఎవరు తీసుకున్నారు చెప్పండి? వరదలు వచ్చి కొట్టుకపోతే కనీసం పట్టించుకున్న వాళ్ళు లేడండి. కాలువలు కొట్టుకపోతే, పంట పొలాలు నష్టపోతే, మేట పడితే పట్టించుకున్న నాదు లేడు. ఇల్లు కొట్టకపోతే దాని గురించి పట్టించుకున్నోడు లేడు. కాబట్టి ఏంటంటే ఈ రోజు పైన పర్యవేక్షించేటోడు ఉంటే ఆటోమేటిక్ గా కింద ఉద్యోగస్తులు కూడా అప్రమత్తం అవుతారు. దానికి సంబంధించిన నిధులు ఇస్తే దాన్ని అమలు చేసే బాధ్యత అధికారులు తీసుకుంటారు. ఈ రోజు మీరు పిండి కొద్ది రొట్టె అన్నట్టు పిండి ఇవ్వకుండా నువ్వు రొట్టె చేసినా అని చెప్పి చెప్పారంటే అబద్ధం. ఎన్ని రోజులు నువ్వంటే చెప్పగలుగుతావు ఒక నాయకుడు కాబట్టి, అధికారం ఉంది కాబట్టి. ఇలా ఏమన్నా నువ్వు మాట్లాడింది చెల్లుబాటు అవుతుంది. కానీ అధికారులు చెయ్యంది చేసినట్టు ఎట్లా చెప్పగలుగుతారు? ఇవాళ ప్రభుత్వం 550 కోట్ల రూపాయలు కేవలం పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టింది ప్రభుత్వ ఖజానా నుంచి. ఈ పబ్లిసిటీ కోసం మహారాష్ట్ర ఎన్నికలు అయితే పబ్లిసిటీ కోసం ₹1 కోట్ల ఖర్చు పెడుతుంది. విజయోత్సవాల పేరు మీద మామూలుగా నువ్వు సభలు సమావేశాలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి రికార్డింగ్ డాన్సులు చేపించేసి అట్టహాసం చేసుకుంటుంది. కానీ ఏమైంది? రైతులకు ఏం జరిగింది అని చెప్పేసి రుణమాఫీ అయిందా? రైతు బంధు వచ్చిందని చెప్పేసి రైతులు విజయోత్సవాలు చేసిందా? నవ్వుకుంటున్నారు కింద. ఒకటి మలయాదవ్ గారు, ఇప్పుడు ఈరోజు 26వ తేదీ రోజు నేను ఇంతకుముందు అన్నట్లు ఒక ప్రతిష్టాత్మకమైన డే. ఆ రోజు ప్రభుత్వం ఒక 4 పథకాలు తీసుకొస్తుంది. ఈ పథకాల అంశం సంబంధించి ఏం చెప్తారు? ఒకటి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఒకటి రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు. అంటే ఇది కూడా సేమ్ ఈ గతంలో ఏదైతే రైతు రుణమాఫీ చేసిన వాళ్ళు అట్లే ఉంటుందా ఈ పథకం, లేక ఎట్లా చూస్తారు దీన్ని బీఆర్ఎస్ పార్టీ?
నేనేమంటున్నా 26వ తారీఖున మీరు చేయాలనుకుంటున్నప్పుడు అమలు చేయాలనుకున్న పథకాలు దానికి సంబంధించిన అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ కలెక్టర్స్ కానీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వం ఇంత విడుదల చేస్తుంది ఈ పథకాలకి వీటిని వెంటనే అప్రమత్తమై చేయడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోండి, అధికారులను అప్రమత్తం చేయండి, ఈ కింది స్థాయి వరకు తప్పకుండా లబ్ధిదారులకు పోవాలి అనేది ఒక దిశానిర్దేశం ముఖ్యమంత్రి చేయాలి. కానీ మీరు ఇట్లా చేయట్లేదు అట్లా చేయట్లేదు గ్రౌండ్లోకి పోవట్లేదు, నేను ఆడమన్నది ఆడట్లేదు, నా గురించి మీరు పొగడట్లేదు అని చెప్పి చెప్తే ముఖ్యమంత్రి అధికారులు ఆ పని చేయడానికి ఉండరు కదా. మీకు సంపూర్ణమైన అవగాహన, అసలు ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దాని మీద సంపూర్ణమైన అవగాహన మీకు ఉండాలి కదా ఒక ముఖ్యమంత్రిగా. మీకు ఆ అనుభవం ఉంటే కింది అధికారులకు కూడా సూచనలు సలహాలు ఇస్తున్నప్పుడు దాని రూల్ పొజిషన్ కూడా చెప్పి మీరు ఇట్లా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి చెప్పొచ్చు. ఈ రోజు అధికారులు తెలియని వాళ్ళ ముందు మామూలుగా చెవులకి పిడకలు కడతా ఉంటారు. మీకు పూర్తి అవగాహన ఉండి చెప్పి చేపించుకునే బాధ్యత మీకు ఉండాలి. వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా దాని మీద అవగాహన ఉంటే కింది స్థాయి ఉద్యోగస్తుల్ని మీరు ఈ పని చేయండి ఈ పని చేయండి ఇన్స్ట్రక్ట్ చేసి చేపించుకుంటారు. అదే రకంగా ముఖ్యమంత్రికి అవగాహన లేక ఏదో చిందులేసి ఏదో ప్రభుత్వ వైఫల్యం అవపడుతుంది, ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు మూసి ఉంది, మూసి దాని మీద ముఖ్యమంత్రికి ఎందుకు అవగాహన లేదు అండి? మీరు ఒకటి అంటారు అంటే పరిపాలనా అనుభవం గురించి పరిపాలనా అవగాహన గురించి చెప్తున్నారు. ఇంత ముందు అధికార పార్టీ